విశ్వనగరం చెరువుల నగరమైంది. ఏ గల్లీ చూసినా చెరువులే కనిపిస్తున్నాయి. అడుగు తీసి అడుగు వేయాలంటే భయపడే పరిస్థితి. ఎక్కడ ఏ గుంత ఎవరి ప్రాణం తీస్తుందో, ఎక్కడ ఏ కరెంటు తీగ పడి ఎవరు చనిపోవాల్సి వస్తుందో, ఇలా దినదిన గండంలా సాగుతోంది సగటు హైదరాబాదీ బతుకు. చెరువుల్లా మారిన మెయిన్ రోడ్లు, ఎక్కడ చూసినా నీళ్లే నీళ్లు. వర్షం అంటే భయపడుతున్న జనం. రోడ్లపై వస్తే నరకం, బండి నడపాలంటే నరకం. దడ పుట్టిస్తున్న ట్రాఫిక్ జామ్, గంటల కొద్దీ రోడ్లపై జనం అవస్థలు. ఇది హైదరాబాద్ పరిస్థితి. చిన్న వర్షం వచ్చిందంటే గ్లోబల్ సిటీ చిత్తడి అవుతోంది. అలాంటిది కొద్ది రోజులుగా కుంభవృష్టిలా కురుస్తున్న వర్షానికి కక్కావికలమైంది. ఏ కాలనీలో చూసినా నీళ్లే, ఏ రోడ్డు చూసినా చెరువే. దారుణమైన విషయం ఏంటంటే 10 నిమిషాలు వాన పడితే సిటీ అల్లకల్లోలమవుతుంది. అసలు ఈ నగరానికి ఏమైంది? హైదరాబాద్ చరిత్రలో ఎప్పుడూ వినని వాతావరణ హెచ్చరికలు మనం వింటున్నాం. భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వార్నింగ్లు వస్తున్నాయి. హైదరాబాద్ లో ఇటువంటి వాతావరణం ఎప్పుడూ చూడలేదు. అసలు హైదరాబాద్ అంటేనే ఆహ్లాదకరమైన వాతావరణానికి కేరాఫ్. కానీ ఇప్పుడు సీన్ రివర్స్. ఎండ కొట్టినా వాన కురిసినా బతుకు దుర్భరమవుతోంది. వాన నీరు భూమిలోకి ఇంకక రోడ్డుపైనే జామ్ అవుతోంది. దీంతో రోడ్లపై నీళ్లు చేరుకుని జనం అవస్థలు పడుతున్నారు. వర్షాలకు దెబ్బతిన్న రోడ్లతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోతున్నాయి. గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్లతో నరకం కనిపిస్తోంది. చాలా చోట్ల ట్రాఫిక్ పోలీసులే కనిపించట్లేదు. ఈ సమస్యలన్నింటికీ కారణం ఆక్రమణలే. చెరువుల్ని యథేచ్ఛగా ఆక్రమించేసి కాలనీలు కట్టేశారు, అపార్ట్మెంట్లు లేపారు. దీంతో చిన్న వర్షం వచ్చినా నగరం సముద్రమవుతోంది. ఓవైపు విశ్వనగరం చేస్తామంటూ పూటకోసారి చెబుతోంది ప్రభుత్వం. కానీ విశ్వనగరం మాట దేవుడెరుగు. కనీసం మామూలు సిటీగా ఉండనిస్తే చాలంటున్నారు నగరవాసులు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి నగరాన్ని పట్టించుకోవాలని వేడుకుంటున్నారు.